Hi everyone, this video is about the stages in UPSC Union Public Service Commission, where it comprises many services but exam is common. Like there are three stages: prelims, mains and interview. సర్వీస్ ఏదైనా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ అయితే ఇదే. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే, ఇవే స్టేజెస్ ఉంటే ఈ టైప్ ఆఫ్ మ్యానరే ఉంటుంది అన్నిటికి. ఎగ్జామ్ కామనే, సర్వీసెస్ ఆర్ దేర్ ఇస్ మెనీ సర్వీసెస్ ఇన్ ఇట్. GS1 ఫస్ట్ ప్రిలిమ్స్లో టూ పేపర్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2. జనరల్ స్టడీస్ పేపర్ 2ని CSET అని కూడా అని పిలుస్తారు, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని. అండ్ పేపర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, అండ్ ఈచ్ క్యారీస్ 2 మార్క్స్ అంటే 100 into 2 200 మార్క్స్. అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్, 1/3. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 అంటే 2 మార్క్స్ 1/3 అంతా 0.66. GS పేపర్ 1. అండ్ GS పేపర్ 2 అంటే CSET. ఇందులో 80 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈచ్ క్యారీస్ 2.5 మార్క్స్. ఇక్కడ 2 అని ఉంది, కాదు 2.5 మార్క్స్. ఈచ్ క్యారీస్ 2.5 మార్క్స్ అండ్ ఇట్ ఈస్ టోటల్ ఆఫ్ 200 మార్క్స్. అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అంటే 0.866. మైనస్ ఒక రాంగ్ ఆన్సర్ పెడితే 0.866 పోతుంది అనమాట. అది ప్రిలిమ్స్. CSET ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. GS పేపర్ 1లో మెరిట్ తీస్తారు. మెరిట్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో దే వుడ్ బి రైటింగ్ మెయిన్స్ ఎగ్జామ్. అండ్ మెయిన్స్ ఆర్ ఆఫ్ 2 పేపర్స్. 2 లాంగ్వేజెస్ ఉంటాయి క్వాలిఫైయింగ్ పేపర్స్, ఇంగ్లీష్ అండ్ ఇండియన్ లాంగ్వేజ్. నేను తెలుగు, నాకైతే తెలుగు. హిందీ వాళ్ళకి హిందీ, మరాఠా, అలా ఎవరికి కావాలంటే అది ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఫ్రమ్ 8 షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న 8 షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ అందరికీ కామన్. అండ్ ఎస్ఏ పేపర్ వేర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 250 మార్క్స్. ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది, అందులో 250 మార్కులు. అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఉంటాయి. ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్. అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ మనకి ఏది కావాలంటే ఆ సబ్జెక్ట్ ఒకటి తీసుకోవచ్చు. అది పేపర్ 1, పేపర్ 2. దిస్ ఈజ్ వీ హ్యావ్ టు రైట్ విత్ ఎ పెన్ ఆన్ ఎ పేపర్. డీటెయిల్గా ప్రతి దానికి ఆన్సర్ రాయాలి. ఫస్ట్ అనుకోండి చూస్ ద కరెక్ట్ ఆన్సర్, అలా అనమాట. సెకండ్ స్టేజ్లో అలా కాదు. ఓకేనా, వీ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్ లైక్ ఎగ్జామ్. మనం ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా రాస్తాం అలా ప్రతి పేపర్ ఇన్ డీటెయిల్గా రాయాలి. అండ్ ఇఫ్ యూ క్వాలిఫై ద మెయిన్స్ ఆల్సో, ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ రాయాలి. మెయిన్స్లో కట్ ఆఫ్ తీస్తాడు. క్వాలిఫైయింగ్ పేపర్స్ కాకుండా మిగతా అన్నింటిలో మెరిట్ తీస్తాడు. వేర్ ఇట్ కంప్రమైజెస్ ఆల్ ఇంటూ 1750 మార్క్స్. అండ్ ఇఫ్ యూ క్వాలిఫైడ్ దిస్ you will go for interview, that is stage 3, personal test or interview, where it carries 275 marks. చాలామంది ఇంటర్వ్యూ గురించి ఏం చెప్పరు. ఇంటర్వ్యూ జస్ట్ వెళ్ళిపోయి కూర్చుని పోతే అయిపోద్ది. ఇట్స్ నాట్ ఏ చిల్డ్రన్స్ గేమ్ హియర్, అలా అయిపోద్ది. సో దేర్ ఆర్ సమ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ ఆల్సో. హౌ వీ షుడ్ బీ, హౌ ద థింకింగ్ షుడ్ బీ, హౌ ద మేనర్ అండ్ హౌ ద పర్సన్ షుడ్ బిహేవ్, హౌ హీ హ్యాస్ టు గో. అవన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ప్రిలిమ్స్ సిలబస్ గురించి, మెయిన్ సిలబస్ గురించి, ఇంటర్వ్యూ గురించి అన్నీ ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. దిస్ ఈజ్ ఫర్ బ్రాడ్ అండర్స్టాండింగ్ దట్ హూ డోంట్ హ్యావ్ ఏ క్లియర్ విజన్ ఆన్ వాట్ ఈజ్ UPSC అండ్ ఆల్. ఫర్ బిగినర్స్కి ఏంటో తెలియదు కదా, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటాయి, అందులో ఏముంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, అది ఇక్కడ ఇచ్చాను. చిన్న కరెక్షన్ ఏంటంటే ఈ ఫోటోలో CSAT 2 మార్క్స్ కాదు, ఒక్కొక్క దానికి 2.5 మార్క్స్. 2.5 into 80 వేర్ ఇట్ గెట్స్ 200 మార్క్స్. ఓకే, ఇది 200 మార్క్స్కి, ఇది 200 మార్క్స్కి. అండ్ బోత్ ఆర్ ఫర్ 2 hours. అండ్ తర్వాత మెయిన్స్ ఇంటర్వ్యూ. ఓకే, సో క్వాలిఫైయింగ్ పేపర్స్ లాంగ్వేజ్ వదిలేస్తే మిగతావంతా మెరిట్ చేస్తారు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా రాయాలి. ఆప్షనల్ సబ్జెక్ట్ మనకు నచ్చిన సబ్జెక్ట్, UPSC సిలబస్లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్లోంచి ఒకటి చూస్ చేసుకొని రాయొచ్చు. ఏదైతే రాస్తామో దాంట్లో గుడ్ స్కోర్ చేయాలి. ఎస్ఏస్ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ పేపర్ 4 వాజ్ integrity and aptitude, ethics, integrity and aptitude. So that was also much important. So this is about the stages in the UPSC. In further video we'll continue about the other.
ఒక్కొక్క స్టేజ్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో.